వెల్కమ్ టు యూఏటీవీ. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది ఆ ఇద్దరి నన్స్ అరెస్ట్. జూలై 25న ఛత్తీస్గఢ్ దుర్గ్ రైల్వే స్టేషన్లో అరెస్ట్. మత మార్పిడి, హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు. ఇంతకీ ఇందులో నిజమెంత? అక్కడి ప్రభుత్వం ఏం చెబుతోంది? బీజేపీ వాదన ఎలా ఉంది? అసలు నిజాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరిలో ఒకరు సిస్టర్ వందన ఫ్రాన్సిస్, ఇంకొకరు సిస్టర్ ప్రీతి మేరీ. ఈ ఇద్దరు కూడా కేరళ నన్స్. ఈ ఇద్దరు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టుల ప్రాంతమైన నారాయణపూర్లోని దట్టమైన అడవుల్లోకి వెళ్ళారు. వీరికి సుఖమన్ మాండవి అనే లోకల్ యువతి సాయం చేసింది. గిరిజనులతో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఆ ఇద్దరు నన్సు మాండవిని ఉపయోగించుకున్నారు. అయితే ఈ ఇద్దరు కూడా ఇంకో ముగ్గురు యువతుల్ని ఆగ్రా తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అక్కడ ఓ ఆసుపత్రిలో పనిచేసేందుకు నారాయణపూర్కు చెందిన ముగ్గురు యువతులను ఎంచుకున్నారు. ఆ ముగ్గురు యువతులు కూడా 23 ఏళ్ల లోపు ఉన్నవాళ్లే. అయితే లోకల్ బజరంగ్ దళ్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రీతి, వందనతో పాటు వారికి సాయం చేసిన మాండవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గ్ రైల్వే స్టేషన్లో ఆగ్రా ట్రైన్ కోసం ఎదురు చూస్తుండగా వారిని అరెస్ట్ చేసినట్లుగా రైల్వే పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు అరెస్టుకు కారణాలు కూడా తెలిపారు. గిరిజన గ్రామాల నుండి ఎవ్వరు బయటకు వెళుతున్నా వాళ్ళ పేర్లను రిజిస్టర్లో నమోదు చేసి గ్రామ కార్యదర్శికి వివరాలను తెలపాలన్నారు. కానీ ఈ ముగ్గురు మాత్రం ఈ నిబంధనలు పాటించలేదు. అంతేకాకుండా వీళ్ళు వెళుతున్నట్టు వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు. అందుకే ఇలా అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు. ఈ ఇద్దరు సిస్టర్స్పై మత మార్పిడి, హ్యూమన్ ట్రాఫికింగ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఛత్తీస్గఢ్ సీఎం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. గిరిజనులను కాపాడే బాధ్యత తమదే అన్నారు. అయితే ఈ ఇద్దరు నన్స్ అరెస్ట్తో అక్కడ ఒక్కసారిగా నిరసనలు చెలరేగాయి. ఇద్దరు నన్స్ అరెస్టుపై క్రైస్తవ సంఘాలు ర్యాలీని నిర్వహించాయి. కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు నన్స్ అరెస్ట్ను ఖండించాయి. వెంటనే వారిని విడుదల చేయాలని నిరసనలకు దిగాయి. ఇక కేరళలోని తిరువనంతపురం ఆర్చ్ బిషప్ ఈ విషయంలో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఆల్రెడీ ఇక్కడ క్రైస్తవులుగా ఉన్న వాళ్ళనే కన్వర్ట్ ఎలా చేస్తారో అని ప్రశ్నించారు. దీనిపై సీఎం పినరయి విజయన్ స్పందించారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. సిపిఎంకు చెందిన ఎంపీ బృందాన్ని కేరళ ప్రభుత్వం ఛత్తీస్గఢ్కు పంపింది. ఆ పార్టీ సీనియర్ నేత బృందాకారన్ ఆధ్వర్యంలోని కమిటీ జైల్లో ఉన్న నన్స్ను కలిశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాజ్యాంగం కల్పించిన గిరిజన, మైనార్టీ హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ఈ అంశంలో బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇక కాంగ్రెస్ మాత్రం నన్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో కేరళ ఎంపీలు అక్కడే నిరసనకు దిగారు. ప్రియాంక గాంధీ సైతం నన్స్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నన్స్ కుటుంబాలను పరామర్శించేందుకు కేరళ వెళుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నన్స్ అరెస్టుపై పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేస్తామని కూడా ఆమె చెప్పుకొచ్చారు. త్వరలోనే నన్స్కు న్యాయం జరుగుతుందని అంటున్నారు.